చదువు కొంచెం మాటలు ఎక్కువ ఉమ్. అంతే. చదువు కొంచెం ఆటలు ఎక్కువ. ఆ, అలా కాదు, చదువుకోవడంలో ఎలాంటి మార్పులు, ఎట్లా ఎట్లా చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నావు? ఆ, అండ్ మీ మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పాలి కదా, హ్మ్. ఇగో ఇలా చేంజ్ అవ్వండి. అవును కదా. కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి, ఉమ్. బేసిక్స్ అర్థం చేసుకోవాలి. ఎస్, బట్టి పట్టి చదవకూడదు. అవునా? కానీ నేను బట్టి పట్టి చదువుతా. అలా చదవకూడదు. అదే కదా ఇంత కష్టపడి మూవీ తీసింది ఎందుకు? ఆ బట్టి బట్టి చదవకూడదు. హ్మ్. ఎప్పుడు అర్థం చేసుకోవాలి, సిలబస్ అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అవునా? అవును. అవునా? అప్పుడే కదా మనం మళ్ళీ సొసైటీకి తిరిగి మనం ఇస్తాము కదా. మీ ఫ్రెండ్స్ కూడా అదే చెప్పాలి. హ్మ్. అండ్ నీ స్టడీస్ లో కూడా 6th క్లాస్ నుంచి అలాగే నువ్వు కూడా ఆ ప్యాటర్న్ మార్చుకోవాలి. ఓకేనా? బట్టి పట్టి చదవద్దు. ఓకే. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఇంకా ఏమున్నాయి? ఇప్పుడు చేస్తున్నావా ఏమైనా మూవీస్? ఇప్పుడేం చేయట్లేదు. చేసిన ఆడిషన్ ఇచ్చాను ఒక మూవీకి, కానీ సెలెక్ట్ అయ్యానో సెలెక్ట్ అవ్వలేదో అది నాకు తెలియదు. ఓకే. తెలిస్తే అమ్మకు తెలుస్తుంది. అవునా? ఇంకా తెలీదు మ్హూ. సెలెక్ట్ అయ్యావో లేదో. మ్హూ. అనగనగా మూవీలో యాక్ట్ చేసినప్పుడు ఒకసారి నీ మొత్తం మూవీ చూసినప్పుడు నీ యాక్టింగ్ నువ్వు చూసుకున్నప్పుడు నీకేమనిపించింది? అంటే ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ లో కనిపించాను. సో బాగానే అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం మొత్తం ఆడియన్స్ అంతా ఈ నన్ను చూస్తున్నారు, సుమంత్ గారిని చూస్తున్నారు, కాజల్ గారిని కూడా చూస్తున్నారు అని. అయితే అంతకుముందు మూవీస్ కి ఈ మూవీస్ కి చాలా చేంజ్ ఉంది, ఎందుకంటే లెందీ క్యారెక్టర్ అండ్ నీకు ఒక ఇంపార్టెన్స్ ఉంది కదా. అయితే అప్పుడు చాలా మంది ఏడిపించావు. అంత ఎమోషనల్ గా నువ్వు యాక్ట్ చేసినప్పుడు నీకు నువ్వు చూసుకున్నప్పుడు ఇంకా ఎలా చాలా గర్వంగా అనిపించిందా? చాలా హ్యాపీగా అనిపించిందా? చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ లెంత్ రోల్, సెకండ్ ఆన్ బిగ్ స్క్రీన్, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫస్ట్ టైం ఆన్ బిగ్ స్క్రీన్. అది ఏ మూవీ నేను చేసిన ఏ మూవీకి జరగలేదు, థర్డ్ అంతే. సో అందుకని. అవును. చుట్టూ నువ్వు చూస్తున్నప్పుడు నీ ఆడియన్స్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? అందరూ ఏడుస్తున్నారు, కానీ డాడీ తప్ప, డాడీ నేను తప్ప అందరు ఏడుస్తున్నారు. మీ ఇద్దరు ఏడవలేదు. డాడీ ఏమన్నారు ఇంతకీ? అది డాడీ అండ్ సన్ క్యారెక్టర్ కదా, మీ డాడీ ఏమన్నారు? మా డాడీ అంటే మా డాడీ అన్నారు బాగానే చేసావు అని, కానీ కొన్ని సీన్స్ లో షూట్ అప్పుడు కొన్ని సీన్స్ లో ఆయన కూడా చెప్పేవారు, డైలాగ్ గురించి కాదు కానీ ఎక్స్ప్రెషన్ గురించి, ఇది కాకుండా ఇలా ఈ ఎక్స్ప్రెషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేవారు. సో మమ్మీ డాడీ సజెస్ట్ చేస్తుంటారు నీకు. సో బాగా సపోర్ట్ ఉంటుందా మమ్మీ డాడీది? ఎందుకంటే నువ్వు ట్రావెలింగ్ చేసి అలసిపోతుంటావు, అటు స్టడీస్ ఉంటాయి, ఇటు షూటింగ్స్ ఉంటాయి. సో మమ్మీ డాడీ ఫుల్ సపోర్ట్ ఉంటుందా? ఎలా ఎంకరేజ్ చేస్తారు నిన్ను ఇంట్లో? జనరల్ గా ఫీడ్బ్యాక్స్ ఎట్లా ఇస్తుంటారు? ఇంట్లో ఏం ఎంకరేజ్ చేయరు, నేను జస్ట్ మూవీస్ చూసి అలా యాక్టింగ్ లో అలా యాక్టింగ్ చేసేస్తా. సో ఇంట్లో ఇంకేం చెప్పరు నీకు సజెషన్స్? అంటే నీ వెబ్ సిరీస్ చూస్తారు కదా, ఇప్పుడే చెప్పావు కదా ఇలా చేయకూడదు ఇలా చేయాలని సజెస్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అది అలా ఎంకరేజ్ చేసినప్పుడు దే విల్ ఓన్లీ ఎంకరేజ్ మీ ఆన్ సెట్ లోనే ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే పెద్ద సీన్ కదా అందుకే ఎంకరేజ్ చేస్తారు. ఇంట్లో ఏం సీన్ లేదు కదా అందుకే ఏం ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేసినా చదువు చేయమని చేస్తారు. నువ్వు 4 years నుంచి స్టార్ట్ చేసావు నీ సినిమా వెబ్ సిరీస్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కెరీర్ కావచ్చు. మరి స్టడీస్ ని ఈ మూవీస్ కి సంబంధించిన ఈ షూటింగ్స్ ని వీటి రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటావు? అంటే హాఫ్ బ్రెయిన్ పవర్ షూటింగ్ కి, హాఫ్ బ్రెయిన్ పవర్ చదువుకి. బ్రెయిన్ పవర్. ఓకే ఓకే, అంటే దాన్ని డివైడ్ చేసేసుకున్నావా హాఫ్ గా? ఓ ఇలా కూడా ఉంటుందా? మాకు తెలియదు అసలు. నేను తెలుసుకున్నాను ఇప్పుడు, నేను కూడా అలాగే ప్లాన్ చేసుకుంటా ఇప్పటి నుంచి. ఓకే, అంటే బ్రెయిన్ పవర్ ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా మనం? అంటే 100% ఉంటే 100 డివైడెడ్ బై 2 అది 50 అవుతుంది, అప్పుడు 50 100 అలా.
ఓకే. అలా డివైడ్ సో చేసుకున్నా. నువ్వు 50-50 ఉన్నావు కాబట్టి మంచి బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్కడ 75-25 అట్లా ఉండదు. అంటే స్టడీస్ కి 75 పెట్టి షూటింగ్ 25, షూటింగ్ కి అలా 75-20 ఉండదు. అట్లా ఉండదు. ఏదైనా రెండిటికి హాఫ్ హాఫ్ అంతే. గ్రేట్ అసలు. అమ్మో, ఇంత మళ్ళీ చిన్న పిల్లోడు అంటావేంటి ఇంత తెలివితేటలుంటే? చిన్న పిల్లోడిని. అంతేనా, చిన్న పిల్లోడేనా? సో నైస్. ఓకే, ఇంకా హాబీస్ ఏంటి నాన్న నీవి? హాబీస్ అంటే గేమ్స్ ఆడుకోను, అంటే వీడియో గేమ్స్ ఆడుకోను. ఆడతాను కానీ షూటింగ్ సెట్ లో బ్రేక్ వచ్చినప్పుడే, అంటే ఇంట్లో ఆడుకోను. దాని తర్వాత క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ అంతే. ఇన్ని వీటిలో బాగా ఇష్టమైంది ఏంటి? ఇష్టమైన గేమ్ ఫుట్బాల్. అంతేనా, క్రికెట్ కాదా? ఇప్పుడు క్రికెట్ చూస్తా కానీ వరల్డ్ కప్ చూసాను, కానీ మోస్ట్లీ ఐపీఎల్ చూస్తా. అంతేనా, కొంచెం కొంచెం చూస్తా. ఇప్పుడు వీటి గురించి అంటే ఎక్కడైనా జాయిన్ అయ్యి ఏమైనా నేర్చుకోవడము ఒక గేమ్ గురించి అట్లా ఏం లేదు? ఓకే, జస్ట్ అలా వచ్చు, జస్ట్ హాబీ లాగా ప్రాక్టీస్ చేయడం ఇంట్లో చూసి నేర్చుకుంటా. చూసి నేర్చుకుంటావు అంతేనా? అంతే. అంటే ఇప్పుడు డాన్స్ నేర్చుకోవాలని ఏమైనా ఉందా ఫ్యూచర్ లో థింక్ చేస్తున్నావా? అంటే ఇప్పుడు చిన్న పిల్లోడివి ఇందాక చెప్పావుగా పెద్ద అయిన తర్వాత డాన్స్ నేర్చుకుంటాను అని, అంటే ఏమైనా క్లాసెస్ లో జాయిన్ అవ్వాలని అలా అనుకుంటున్నావా? అవును, ఎందుకంటే మూవీస్ లో డాన్స్ కూడా ఇంపార్టెంట్ గా. మూవీస్ లో పెద్ద అయ్యాక అవును, కొంచెం అందుకే కొంచెం స్టెప్స్ ఉంటాయి. అవును, సో ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకుంటావు. ఒక రష్మి గౌతమ్ మూవీలో ఒకటి చేసావు కదా, వైతరణి మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నావు కదా, అదేంటి, ఏం రోల్ అది? సో ఏం రోల్ అంటే నాది ప్రదీప్ రుద్ర గారిది అండ్ రష్మి గౌతమ్ గారిది. నేను ఒక కొడుకుని. ఆ దెయ్యము అంటే ఏంటి, హారర్ మూవీయా? హారర్ థ్రిల్లర్ అనుకుంటా. హారర్ థ్రిల్లర్. మరి భయం అనిపించలేదా? కొంచెం భయం వేస్తుంది కదా ఆ వాతావరణం అంతా. అవును. అయినా ఓకేనా నీకు? అవునా, నువ్వు భయపడవా? మొదటి నుంచి చూస్తుంటావా హారర్ మూవీస్? ఏ మూవీస్ చూస్తుంటావు జనరల్ గా ఎక్కువ? క్రైమ్, హారర్, థ్రిల్లర్, కామెడీ, డ్రామా అంతే. ఓకే, క్రైమ్ కూడా. క్రైమ్ చూస్తే మరి కొంచెం అది కూడా కొద్దిగా టెన్స్డ్ గా ఉంటుంది కదా. కానీ పోలీస్ ఉంటారు కదా, అందుకే సేఫ్. ఓ అందుకనా? మరి హారర్ మూవీస్ లో ఉండదు కదా పోలీసు, ఎట్లా? ఉంటాయి, కొన్ని కొన్ని వాటిలో ఉంటాయి, కొన్ని మూవీస్ లో ఉంటాయి, కొన్ని మూవీస్ లో ఉండవు. నువ్వు యాక్ట్ చేసేటప్పుడు మాత్రం నీకు చాలా కంఫర్ట్ గా ఉందంటావు ఆ హారర్ మూవీలో, ఏం భయపడలేదు. విహార్ జనరల్ గా షూటింగ్స్ నీకు ఎక్కడ ఎక్కువ ఉంటాయి? అంటే హైదరాబాద్ లోనే ఉంటాయి, ఎందుకంటే ఓన్లీ తెలుగు ఫిలిమ్స్ చేస్తున్నా ఇప్పుడు. కన్నడ ఫిలిమ్స్ చేయట్లేదు కాబట్టి బెంగళూరు లో చేయట్లేదు, తెలుగు ఫిలిమ్స్ చేస్తున్నా కాబట్టి హైదరాబాద్ లో ఉంటుంది. అవునా, అయితే ఎలా ట్రావెలింగ్ అదంతా ఎట్లా వస్తావు ఏంటి? అంటే మమ్మీతో ఫ్లైట్ లో వస్తా, డాడీతో కార్ లో వస్తా. ఓకే, మమ్మీతో అయితే ఫ్లైట్. ఎందుకంటే మమ్మీ ఒక ఫుల్ స్ట్రెచ్ నడపడం రాదు, కానీ డాడీకి వచ్చు. ఓ అందుకని. ఓకే, బాగుంది ఇది చాలా. ఇప్పుడు నీ మూవీస్ కి డబ్బింగ్ నువ్వే చెప్తావా? అవును. ఓకే, డబ్బింగ్ చెప్పడం వచ్చా? వచ్చు. అంటే స్క్రీన్ లో వాళ్ళు చెప్తారు, అంటే ఈ సీన్ కి ఈ డైలాగ్ చెప్పాలి అని నేను చెప్పేస్తా, ఇలా పడుకుంటూ చెప్పేస్తా. డబ్బింగ్ అంటే మళ్ళీ అక్కడ కరెక్ట్ టైమింగ్ లో చెప్పాలి కదా, ఆ లిప్ సింకింగ్ అదంతా ఉంటది కదా, స్టార్ట్ అయిన వెంటనే స్టార్ట్ చేయాలి, అదంతా మరి ఎట్లా ప్రాక్టీస్ చేసావా? అంటే చేయలేదు, కానీ సన్నీ గారు అన్నారు ఈ మూవీకి డబ్బింగ్ నువ్వు డైలాగ్ ఎప్పుడన్నా చెప్పు, ఏం ప్రాబ్లం లేదు, సౌండ్ అన్నా ఆ డైలాగ్ ని తీసి ఇక్కడ పెట్టేస్తారు అని చెప్పారు. ఓకే, సో కానీ నేను మోస్ట్లీ ఆ డైలాగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడే చెప్తా. అది కూడా అలవాటు అయిపోతుంది కదా, ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత తర్వాత అలవాటు పడిపోతాం కదా, కానీ పర్ఫెక్ట్ గా చెప్పేస్తావు. అవును. ఎప్పుడైనా షూటింగ్ చేసిన తర్వాత నువ్వు అంతా నీ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మెచ్చుకుంటారు అందరూ, చుట్టుపక్కల ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ అందరూ చాలా బాగా చేసావని? చేశాను కానీ మెచ్చుకోరు, ఎందుకంటే మూవీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చింది కదా, అప్పుడు మూవీ రిలీజ్ అయింది, అప్పుడు మెచ్చుకున్నారు, ఎందుకంటే అందరు చూసి ఏడ్చారు కాబట్టి. అంతేగాని షూటింగ్ స్పాట్ లో సెట్ లో మాత్రం మెచ్చుకోరు. సెట్ లో మెచ్చుకోరు, ఎందుకంటే
ఎవరు చూడలేదు కదా అందుకే. ఓకే. ఎవరు మూవీ ఇలా చూడలేదు కదా అందుకే. సో అలాంటి అట్లా ఉండదు. ఓకే, ఆహా. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మెచ్చుకుంటారు, అంతేనా? ఓకే. తర్వాత నీకు నీ హాబీస్ అంటే చెప్పేసావు ఆల్రెడీ. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆలూ ఫ్రై. ఆలు ఫ్రైయా? అబ్బా, నాకు కూడా సేమ్ టు సేమ్ ఆలు ఫ్రై. ఇంకా ఇంకా ఆల్ ద ఫ్రైస్, బెండి ఫ్రై, చామదుంప ఫ్రై, ఆలూ ఫ్రై, బీట్రూట్ ఫ్రై, అంతే. మరి అన్ని ఫ్రైసేనా? ఆ, అన్ని ఫ్రైస్ తినకూడదు కదా ఎక్కువ. అంటే అసలే నువ్వు కొన్ని యాక్టర్ కొన్ని అంటే కొన్ని నువ్వు కొన్ని చాలా సార్లు మెయింటైన్ చేయాలి. ఫ్రైస్ తింటే ఫ్యాట్ వచ్చేస్తుంది కదా. కానీ కొన్ని సార్లు పప్పు లేదా రసం తింటా అంతే. కొన్ని సార్లే, ఎక్కువ సార్లు రసం తినాలి. అంటే ఏ డిష్ మమ్మీ ప్రిపేర్ చేసిందో ఆ డిష్ తింటా. కానీ ఆ ఫ్రైస్ డిష్ నాకు నచ్చకపోతే పెరుగన్నం తింటా. అది పెరగడం బెస్ట్. కానీ ఎప్పుడు ఫ్రైస్ ఎక్కువ తినకూడదు కదా. రసం తినాలి ఎక్కువ, ఎప్పుడో ఒకసారి రసం కాదు, సరేనా? ఇది కూడా అంటే మమ్మీ రసం ఎప్పుడు చేసిందో అప్పుడు తింటాను, మమ్మీ ఎప్పుడు పప్పు చేసిందో అప్పుడు తింటాను, మమ్మీ ఎప్పుడు ఏదైనా ఫ్రై చేస్తే అది తింటా. గుడ్ బాయ్. అలా. అయితే నీకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని చెప్పావు. ఇంకా ఎవరు హీరోస్ లో ఇంకా ఎవరు అంటే ఇష్టము? అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ గారు, నాగ చైతన్య గారు, నాగార్జున గారు, ప్రభాస్ గారు, ఇంకా చాలా ఉన్నాయి, మర్చిపోయా. అయ్యో, వీళ్ళందరూ ఇష్టమే. ఆ, అవునా? అయితే నాగ చైతన్యతో కూడా యాక్ట్ చేసావు కదా నువ్వు, దూత అనే మూవీలో. అవును. కానీ సైడ్ టు సైడ్ కాదు. అంటే ఆయన ఉన్నారు మొత్తం వెబ్ సిరీస్ లో, కానీ నేను ఒక 5 minutes ఉన్నా అంతే. అంతేనా? సైడ్ టు సైడ్ యాక్ట్ చేయలేదు. అంటే ఏంటది నీ రోల్ ఏంటి దాంట్లో? నా రోల్ ఏంటంటే, సో ఫస్ట్ నేను నా ఫ్రెండ్స్ కలిసి హైడ్ అండ్ సీక్ ఆడతాము. అప్పుడు నేను ఒక కార్ కింద వెళ్తాను, అది ఆ పైన స్క్రూ జాక్ ఉంటుంది, నేను అది తన్నేస్తాను, ఆ కార్ నా కింద పడి బ్లడ్ మొత్తం కారుతుంది, అంతే సీన్. ఇంకొకటి కూడా తమన్నాతో కూడా చేసావు కదా ఒకటి, 11th అవర్. అదేంటి దాంట్లో ఉన్న రోల్ ఏంటి నీది? దాంట్లో ఉన్న రోల్ ఏంటంటే, సో ఒక రోజు తమన్నా గారు బయటికి వెళ్తారు, ఒక 2 దొంగలు నన్ను కిడ్నాప్ చేసి ఎక్కడో వెళ్తారు, అంతే. అంతేనా? ఏంటిది మీనింగ్ ఏంటి అసలు? కిడ్నాప్ చేసి తర్వాత ఏమవుతుంది? తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తా, ఎలాగో తెలీదు. ఎలా వచ్చావు? తెలీదు. అంటే ఎలా తీసుకొచ్చారు? అంటే తమన్నా గారు ఏం చేశారు తెలీదు, కానీ దొంగలు ఏం చేశారంటే మాకు డబ్బులు కావాలి అని చెప్పారు, అంతే గుర్తుంది. అయితే తమన్నాతో యాక్ట్ చేసావు కదా, ఎట్లా ఎలా ఉంటారు తమన్నా సెట్ లో? ఎలా ఉంటారు అంటే చాలా కైండ్ గా ఉంటారు, అందరితో మాట్లాడతారు, నాతో మాట్లాడారు, మా మమ్మీతో మాట్లాడారు. ఓకే, చాలా కైండ్ గా ఉంటారా? అవును, చాలా బాగా యాక్ట్ కూడా చేస్తారు కదా, యాక్టింగ్ కూడా బాగుంటుంది. అండ్ నాగ చైతన్య ఎలా ఉంటారు? నాగ చైతన్య బాగా మాట్లాడారా? నేను ఆయన చూడలేదు, ఎందుకంటే సైడ్ బై సైడ్ యాక్ట్ చేయలేదు కదా, అందుకే చూడలేదు. ఓకే, అందుకని. సో ఎప్పుడు కలవలేదు. ఓకే, సెట్స్ లో కూడా. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నాకు తెలుసు సమంత అని, ఈ సీక్రెట్ కూడా తెలుసు. ఎందుకు ఇష్టం సమంత అంటే? చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా. ఎందుకంటే చాలా కామెడీ చేస్తుంది, చాలా హారర్ ఫిలిమ్స్ ఉన్నాయి, చాలా క్రైమ్ ఫిలిమ్స్ ఉన్నాయి, అందుకే. మరి ఇంకా వేరే హీరోయిన్స్ కూడా అవన్నీ చేస్తారు కదా. అవును. కానీ ఎందుకు స్పెషల్లీ సమంత అంటే ఇష్టం? ఎందుకంటే ఆమె నిక్ నేమ్ శామ్ జామ్. అందుకని శామ్ జామ్ నచ్చిందా? ఓకే, నిక్ నేమ్ నచ్చితే కూడా అంతే ఇష్టం ఉంటుందా? గ్రేట్. ఓకే, ఇంకా ఏం క్వాలిటీస్ బాగుంటాయి సమంతలో? యాక్టింగ్, డాన్స్, అంటే ఆ శుభం ట్రైలర్ లో డాన్స్ చేసింది కదా, అది ఇష్టం, ఆ స్టెప్. దాని తర్వాత అంతే. హీరోస్ లో చాలా మంది ఉన్నారు కానీ, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఇంకా ఎంతో చెప్పావు, కానీ హీరోయిన్స్ లో సమంత ఒక్కళ్ళే అంతే, ఇంకెవరు లేరు. అంటే వన్ అండ్ ఓన్లీ సమంత, అవునా? మంచి ఫ్యాన్ నువ్వు, క్యూట్ ఫ్యాన్ కదా, చిన్న బాబు, చిన్న పిల్లోడు కానీ క్యూట్ ఫ్యాన్ కదా.
సో నీలాగా చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు అవ్వాలనుకుంటారు. వాళ్ళ కోసం నువ్వేం సజెస్ట్ చేస్తావు? ఏమేం చేయాలంటావు? భయపడకూడదు హ్మ్. అంతే. అంతేనా? అదొక్కటేనా? అంటే భయపడకూడదు. హ్మ్. నిజమే. నిజమే. భయపడకూడదు. కరెక్టే. భయపడితే మనం ఏం చేయలేము. కానీ ఇంకా ఏం చేయాలి? అంటే చైల్డ్ ఆర్టిస్ట్ ఆ. అవ్వాలనుకునే వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెస్ట్ చేస్తావు? ఏమేం సజెషన్స్ ఆ, ఇస్తావు? నువ్వేం ఫాలో అవుతున్నావు? అదే చెప్పాలి. నేనేం ఫాలో అవ్వట్లేదు. అవ్వట్లేదా? ఆహా. అయ్యో! అంటే జస్ట్ నేను భయపడను. హ్మ్. ఆ, ఓకే. ఆ, ఒకటి చెప్పావు ఒక పాయింట్. భయపడకూడదు. భయపడకూడదు. నెక్స్ట్? యాక్టింగ్ తొందరగా చేసేయాలి. హ్మ్. కానీ రష్ లో చేయకూడదు. హ్మ్. తొందరగా చేయాలి. హ్మ్. సో దట్ ఆ సీన్ బాగా వస్తుంది. హ్మ్. ఇంకోటి యాక్టింగ్ స్కిల్స్. చూడు ఎన్నొస్తున్నాయో. దాని తర్వాత నాలుగోది నేను ఇవే ఫాలో అవుతా. ఇంకా ఆలోచిస్తే చెప్పగలవు. బ్రెయిన్ పవర్‌ని కొంచెం కన్వర్ట్ చేస్తే చెప్పగలవు. ఎందుకంటే నీలాంటి మంచి యాక్టర్ నుంచి, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు కదా! సెట్ లో అందరికి ఫ్రెండ్లీగా ఉండాలి. ఇది అబ్సల్యూట్లీ రైట్ కదా! కరెక్ట్. ఇంకేం చేయాలి? తెలీదు. మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి కదా! అవును. ఓకే. ఫ్రైస్ తినకూడదు. తింటా. తినకూడదు. రైస్ తింటా. రైస్ కాదు ఫ్రైస్. ఓ, ఫ్రైస్ తినకూడదు. ఫ్రైజా? మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి ఆ, కదా! ఆ. సో నెక్స్ట్ అంటే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నావు? మూవీలోనే అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా? అవును. హ్మ్. సినిమా ఇండస్ట్రీకి రాకపోతే హ్మ్. అప్పుడు సైంటిస్ట్ అవుతా. ఓకే. సో 2 ఆప్షన్స్. హ్మ్. సో ఫస్ట్ ఆప్షన్ అంటే ఏం చెప్తావు? సైంటిస్టా? యాక్టర్. ఫస్ట్ ఆప్షన్ యాక్టర్. సెకండ్ ఆప్షన్ సైంటిస్ట్. సో యాక్టర్‌గా సెటిల్ అవ్వాలని ఫస్ట్ ఆప్షన్.